హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఒడ్ల రాశి. ఒడ్లు పొలంలో కోసిన తర్వాత ఇలా ఒక 1 వీక్ వరకు ఎండకి ఇలా పట్టాలు వేసి ఎండబెట్టేసి పొద్దుకాలంతా దగ్గరకనేసి పట్టంతా పైనేసి కప్పేస్తూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు కూడా అంతే, పైనంగా పట్టేసి కప్పేస్తూ ఉంటారు తడిసిపోకుండా. తడిస్తే మొక్కిపోతాయి, అన్నం మంచిగా ఉండదు, మచ్చ వచ్చేస్తుంది, రైస్ తెల్లగా ఉండకుండా. అందుకని చెప్పేసి ఇలా బాగా ఎండబెట్టేసి దాచిపెట్టేస్తారు. అప్పుడు ఎంతకాలమైనా నిలువ ఉంటుంది మొక్కిపోకుండా. పచ్చి ఓట్లు అయితే ఎక్కువ తూకం వస్తుంది కానీ తక్కువ రేటు పలుకుద్ది. అదే ఎండిపోయిన ఓట్లు తక్కువ తూకం వచ్చినా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బియ్యము ఓట్లు ఎంత పాత ఓట్లు అయితే అంత పాత బియ్యం అవుతుంది, అంత అన్నం మంచిగా అయిపోతుంది, ఎక్కువ అన్నం వచ్చేస్తుంది. అదే కొత్త బియ్యం అయితే అన్నం అంతా మెత్తగా ఉంటుంది, ఎక్కువ రైస్ కాదనమాట, బంక గంజిగా అయిపోతుంటుంది. ఈ వడ్లు ఏంటో చూసారా ఫ్రెండ్స్, వడ్లు ఎంత బాగున్నాయో. ఇందులో తాలు కూడా ఉంది, ఇంక ఎగబోయలేదు వీటిని. ఎగబోస్తే సగం తాలు పోతుంది, సగం వడ్లు వచ్చేస్తాయి. బాగా ఎండబెట్టిన తర్వాత ఎగబోస్తారేమో. ఇంతకుముందు మనుషులు కోసినప్పుడు అయితే ఖచ్చితంగా ఎగబోసేది. పడుగులు పెట్టేసి తొక్కితే ట్రాక్టర్లు అప్పుడు గడ్డెత్తి ఇలా చేసేది. కానీ ఇప్పుడైతే కోత మిషన్ వస్తుంది, ఇక అది డైరెక్ట్ వడ్లనే ఇచ్చేస్తుంది మనకు. వాటిని తీసుకొచ్చుకొని ఇలా ఎండబెట్టేస్తూ ఉన్నారు. రైతులకి కోత మిషన్లు రావడం వల్ల చాలా వరకు పని అయితే సేఫ్టీ అయిపోయింది. పడుగు మీద మనుషులు దొరకక, ట్రాక్టర్ దొరకక చాలా కష్టం అయిపోయేది. అయితే ఇప్పుడు ఆ కష్టం అంతా లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.